కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద లబ్దిదారులకు ప్రోత్సాహక నిధులు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. వికసిత్ భారత్ దిశగా ఉపాధి రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు పడిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తో పాటు వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 15 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా 2400 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఒక పక్కన కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి అదనపు ఉద్యోగాలు కల్పించిన ఎంప్లాయర్స్ కి వారికి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల దేశంలో ఒక పక్కన ఉపాధి కల్పన జరుగుతుంది, మరో పక్కన పరిశ్రమలు పెట్టేటువంటి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మనకి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు యాజమాన్యాన్ని కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దేశ యువతకి 1,00,000 కోట్ల బడ్జెట్తో దాదాపు 1.92 లక్షల మంది తొలిసారిగా మనకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.